తమిళనాడులో విజయ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. అసలు ఆయన గెలుపు మీద మీ అభిప్రాయం అంటే? సార్ నా అభిప్రాయం కాదు, కానీ విజయ్ గారు కూడా నేను కూడా ఎన్ని సీట్లు గెలవనా అని చెప్పేసి ఆయన అనుకుంటారు. బట్ ఏంటంటే సార్, అది తమిళనాడు ప్రజలు మార్పు కోరుకోవాలని అనుకున్నారేమో జరిగింది. యాక్చువల్గా తమిళనాడులో ఎలా అంటే, మీకు ఎవరైతే సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చింటారో, అంటే ఆల్రెడీ ఇండియాలో ఏ యాక్టర్ కూడా గుళ్ళు కట్టరు, తమిళనాడులోనే అది జరిగేది. సో అంతటి అభిమానం ఉంటుంది. మన అభిమానుడు సినిమాలో ఎలా అయితే చేస్తాడో ఆఫ్ స్క్రీన్ కూడా అలాగే చేస్తాడని నమ్మకంతో ఆయన ఓట్లు వేశారు. సో ఇంకోటి ఏంటంటే, దాంట్లో ఆటో డ్రైవర్స్ కానివ్వండి, తర్వాత నిరుద్యోగి, నిన్న చూశాను నేను, ఎవరో అశోక్ అని ఒక అతను, ఎవరో అంట, అతను 5 years ముందు జాబ్ కోసం వచ్చారు వాళ్ళ దగ్గరే, బట్ ఈరోజు అతను ఎమ్మెల్యే. సో అటువంటివన్నీ ఒక తమిళనాడులోనే జరుగుతాయి. సో అందుకనే తమిళనాడు ప్రజలు ఎవరైనా కానీ ఆదరిస్తారు. అయితే విజయ్ గారు గెలిచాక ఏపీలో ఎక్కువగా చర్చ నడుస్తుంది, పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది. దాని మీద అంటే విజయ్ గారితో పోలుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సార్. దాని మీద మీ అభిప్రాయం అంటే? సార్ నేను ఒకటి చెప్తున్నాను, ఏదైనా కానీ సార్, పవన్ కళ్యాణ్ గారిది ఏపీలో ఆయన బ్రాండ్ ఏంది, ఆయన ఏదైనా కానీ పిక్చర్ పరంగా మేనరిజం కానివ్వండి, సార్ బయట ఎలా ఉంటారు అనేది అది మన ఏపీ ప్రజలకు తెలుసు. తమిళనాడు ప్రజలకు తెలియదు, మిగతా రాష్ట్రాల వాళ్ళకి తెలియదు, మన ఏపీ వాళ్ళకి తెలుసు. కాబట్టి సార్ ఎప్పుడైనా సారే. అంటే వైసీపీ సోషల్ మీడియా మొత్తం మాట్లాడేది విజయ్ లాగా సింగిల్గా పోటీ చేసి గెలవాలి పవన్ కళ్యాణ్ అంటున్నారు వాళ్ళు. సార్ ప్రతి ఒక్కరూ వచ్చేసి ఇప్పుడు బీహార్ నుంచి ఒక ఆయన ఉన్నాడు, జనసురాజు పార్టీ, ఆయన పేరు ఏదో గుర్తుకు రావడం లేదు, ఐపాక్ సార్. ఆయన వచ్చేసి ప్రశాంత్ కిషోర్ గారు సార్. ప్రతిదీ ఆయన రాష్ట్రంలో కొన్ని ముఖ్యమంత్రులకు ఆయన బ్యాక్ బోన్గా ఉండి బ్యాక్ సపోర్ట్గా చేశారు. సో వాళ్ళంటే అంత ఉద్దండుల్ని పెట్టుకుని కూడా వాళ్ళు వాళ్ళ సలహా తీసుకొని చేస్తారు సార్, ఏదైనా కానీ అండి. సలహా తీసుకోకుండా చేయరు కదా. ఒకవేళ ఎందుకు వచ్చింది కాదు ఇదంతా ట్రోలింగ్ ఏందే కానీ, సింగిల్గా 170 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు ఈసారి పోటీ చేస్తే ఎలా ఉంటుంది సార్? ఒకటి, మనము ఎంతవరకు బరువు మోయగలమో అంతవరకు మోయాలి సార్. మనకు మించిన బరువు మోచింది అనుకోండి ఏమైతుంది సార్, మన మెడకాయలు విరిగిపోతాయి సార్. అలాగనే సార్కు తెలుసు మనం ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తే సార్ దీంతోనే అయిపోదు కదా. ఇప్పుడు ఈ 5 years అయిపోతే ఇంకా ప్రపంచం అంతం కాదు కదా, మళ్ళీ ఇంకా ఉంది. సో మళ్ళా తర్వాత పోటీ చేస్తారు, అన్ని చేస్తారు సార్, ఖచ్చితంగా చేస్తారు. భారతదేశంలో ఎక్కడేం జరిగినా సంబంధమైన వాటిలో తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు సార్? మీకు అందరికీ ఒకే మాట చెప్తున్నాను, ఎవరైనా సరే చూడండి సార్, ఒక మనిషి ఒక వైట్ పేపర్ మీద ఒక బ్లాక్ డాటే కనిపిస్తుంది, కానీ బ్యాక్ ఉండే వైట్ పేపర్ ఎవరికి కనపడదు. పవన్ కళ్యాణ్ గారు వైట్ పేపర్ లాంటి వారు. ప్రతి ఒక్కరూ దాంట్లో ఏదో ఒకటి రాయాలా, ఏదో ఒకటి చెప్పాలా, అది చూపించాలని చెప్పి చూస్తారు. సార్ ఎప్పుడు క్లీనే అంతే.